5, 6, 7 వచ్చిన దానికి ఇల్లుగాను దానికి నివాస స్థలముగాను నియమించింది. పట్టణము కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలు నాశగలదు. క్రైస్తవం ఈరోజు ఒక 4 గాడిదలు పరిచయం చేస్తాను మీకు బైబిల్ గ్రంథంలో. ఒక 4 గాడిదలు పరిచయం చేస్తాను జస్ట్ అవుట్లైన్స్ గా. ఇక్కడ అడవి గాడిద కనబడుతుంది ఫస్ట్. యోబు తన కష్టాల గురించి దేవుడిని ప్రశ్నిస్తాడు. దేవుడు ఆయనకు ప్రకృతిలో అద్భుతాలు చూపిస్తూ తన సర్వభౌమాధికారాన్ని గుర్తు చేస్తాడు. ఆమె ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు. ఈ మాటలు దేవుడే స్వయంగా యోబుతో మాట్లాడుతున్నాడు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు, అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు. 6వ వచనంలో అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు భూమిని దానికి నివాస స్థలముగాను నేను నియమించి. 7వ వచనం పట్టణములోని గొడవను అది తృణీకరించును, తోలేవాని కేకలు దానికి వినబడవు. వినబడదు. స్వేచ్ఛ అలాగే విడుదల అనేది ఆ గాడిదకు దేవుడిచ్చిన ఒక మంచి వరం అనాలి. స్వేచ్ఛ, విడుదల. చదవబడిన కావచ్చు భాగాల్లోనే మనుషులు పెంచుకునే గాడిదలు బరువులు మోస్తూ యజమానుల కింద బానిసలుగా ఉంటాయి. ఆమేన్. కానీ అడవి గాడిదకు ఆ బంధకాలు లేవు. దానికి స్వేచ్ఛ ఉంది. దానికి స్వేచ్ఛనిచ్చింది ఎవరో తెలుసా? యోబు అని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. మనుషులు నియంత్రించలేనటువంటి జీవులను కూడా దేవుడే పరిపాలిస్తున్నాడు అని అర్థం. ఆమేన్. 6వ వచనంలో నివాసము, పోషణ. 6వ వచనం అడవి గాడిద నివసించేది ఎడారిలో లేదా ఉప్పు భూమి వంటి మనుషులు ఉండలేని నిర్జన ప్రదేశాలు. సాధారణంగా అటువంటి చోట్ల జీవించడం కష్టం. కానీ దేవుడు ఆ స్థలాన్ని దానికి ఇల్లుగా ఇచ్చి అక్కడ కూడా అది జీవించేలా ఏర్పాట్లు చేసింది దేవుడే. ఆమేన్. హల్లెలూయా. లోకపు ఒత్తిడి లేకపోవడం అంటే ప్రారంభంలో చదివినట్టుగా 7వ వచనం ప్రకారంగా పట్టణాల్లో ఉండే రణఘోర ధ్వనులు, మనుషుల అరుపులు, బరుగులు, మోయమని కొట్టే యజమాని కేకలు అడవి గాడిదకు ఉండవు. అది స్వేచ్ఛతో ఎవరికి భయపడకుండా అది బ్రతుకుతా ఉంది. ఈ 5, 6, 7 వచనముల ద్వారా నేర్చుకునేటువంటి పరమార్థం ఏంటి అంటే, యోబుతో దేవుడు ఇలా అన్నాడు, యోబు లోకములో నీకు అర్థం కాని చాలా ఉన్నాయి. అలాగే నీకు అర్థం కాని చాలా ఉన్నాయి. మనుషులు బంధించలేని అడవి జంతువులకు కూడా నేను ఆహారాన్ని, నివాసాన్ని ఇస్తున్నా. ప్రతి చిన్న జీవి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. నీ జీవితం పట్ల నాకు వాటి పట్ల కలిగిన ప్రణాళిక నీ పట్ల ఉండదా యోబు? ఎందుకు నీవు అట్లా బాధపడుతున్నావు? దేవుని సృష్టిలో ప్రతిదీ ఆయన ఆధీనంలో ఉందని మనం అర్థం చేసుకోలేని విషయాల్లో కూడా ఆయన జ్ఞానము దాగి ఉంది అని ఈ వచనాలు మనకి గుర్తు చేస్తాయి. హల్లెలూయా.
చాలా సార్లు మనం అనుకుంటాం మనకు వచ్చిన కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, మందులను బట్టి దేవుడు ఉన్నాడంటారా, దేవుడు ఉంటే ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి, దేవుడు ఉంటే ఈ శోధనలు ఎందుకు వచ్చాయి, కానీ వాక్యం చెప్తా ఉంది హల్లెలూయా, మానవుడు గ్రహించలే విషయాలు ఆయనకి తెలుసు. యోగులు ఎందుకు అట్లా బాధపడుతున్నారు అన్ని చాలా అద్భుతం కదా. యోగుతో దేవుడు ఏమంటాడు, యోగుతో దేవుడు ఏమంటున్నాడు చెప్పండి గట్టిగా. 3 వచనాలు ఏమంటున్నాడు, స్వేచ్ఛగా పోనిచ్చిన వాడు ఎవడు, దాన్ని కట్లు తిప్పుకున్నాడు ఎవడు, ఇల్లును నివాస స్థలమును అరణ్యంలో ఏర్పాటు చేసిన ఎవడు. చూడండి ద్వితీయోపదేశకాండం 32 అరణ్యంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడమ్మా చెప్పండి. అడవి భూమిలో మృగత్వని కదా భయంకరమైన ఎడారిలో ఆయన వాడిని కనుగొనెను, వాడిని ఆవరించి పరామర్శించను, తన కంటి పాపను కాపాడినట్లు వాడిని కాపాడు. దీనిలో ముఖ్యమైన అంశాలు వివరణ చెప్తాను జాగ్రత్తగా ఉంటాను. అడవి భూమిలో వాడిని కనుగొన్నాడు. ఎక్కడ కనుగొన్నాడు? దావీదు కుమారుడు. వేగంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. కంచర గాడిదని ఎక్కి పరిగెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. కంచర గాడిని ఎక్కి పరిగెడుతున్నాడు, వెళ్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. ఓ చోటుకు వచ్చిన తర్వాత కంచర గాడి ఏమైంది చెప్పండి. చచ్చిపోయాడు. కొమ్మలకు చిక్కడిపోయి అప్షాలోం చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? అప్షాలోం తండ్రికి ఎందుకే కంచరగాడికి ఎందుకు వెళ్తున్నాడు? అతను తండ్రికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నాడు, తన తండ్రికి వ్యతిరేకంగా పరుగెడుతున్నాడు. రైసలో బుద్ధి కంచరగాడిని వాడు చెప్పండి, కాలు చీకటిలోకి వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులకు గౌరవం పెట్టకపోతే బంధకాల్లో ఇరుక్కుంటాడు. తల్లిదండ్రులను సన్మానించే పిల్లలుగా ఉంటారు. నష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, లేవలేకుండా పడిపోతారు. కారణం తల్లిదండ్రులకు విలువ లేకుండా, తల్లిదండ్రుల దగ్గర విలువ లేకుండా ఉంటే అస్తవ్యస్తంగా మారిపోతారు. ఇశ్రాయేలీలో అబ్షాలోం చాలా అందగాడు. అలాంటి అందగాడు ఇశ్రాయేలీలో ఒకడు లేడట. అరికాలు మొదలు తల వరకు ఏ లోపం లేదట. కానీ పై రూపం ఎన్నర చాలా దారుణంగా ఉంది అని చెప్తారు. ఏంటో తెలుసా? అతను స్తోత్రం మేలు చేసిన వారికి కీడు చేస్తాడు. ఏం చేస్తున్నాడు? మేలు చేసిన వారికి కీడు చేస్తున్నాడు. చాలా వివరం ఉంది, సమయం వేగంగా ఉంది. రెండవ మాట ఏంటంటే పదం అంటే చాలా ఇష్టం. అతను పదవి కాంక్ష కలిగిన వాడు. అలలి మీకేం కావాలా? ఆయనకి చెప్పండి కదా. పదవి. దావీదు ఉన్న పదవి కావాలని ఏం చెప్తారు? తొందరపడతా ఉంటాడు. పదవి కాంక్ష కలిగిన వ్యక్తి. తండ్రి అయిన దావీదు బ్రతుకుండగానే తండ్రి మీద కుట్ర పన్నాడు పదవి కోసం. ఇశ్రాయేలీయులు ఆయన వంటి సౌందర్యవంతుడు ఒకడు, తల నుండి అరికాలు వరకు చాలా అందమైన వ్యక్తి, ఏ లోపం లేని వ్యక్తి. అది పై రూపం. లోపల రూపం ఏంటో తెలుసుగా? మేలు చేసిన వారికి కీడు చేసి. రెండవది
హతనీకాంక్ష. గుర్తుపెట్టుకోండి, మేలు చేసిన వారికి కీడు చేస్తాడు. 2, 3 చెడు చేయడానికి అవకాశం ఇచ్చాడు. 3 ఏంటి? చెడు చేయడానికి అవకాశం ఇచ్చాడు. 4 దుర్బోధను అంగీకరించాడు. 4 ఇదంతా అతను విన్నాడు. అతను అవుట్ సైడ్ అందగడు, సౌకర్యం, టాప్ బాటం అన్నట్టు అతను అందగడు. ఇశ్రాయేలు అతను అంటే అందగడు ఎవడదు అని బయట చెప్తాం. అలాంటి సౌందర్యం లోపల ఉన్నవాడు బయటకు వస్తాడు. వచ్చాడు. అనేది 5 ఆశించి అనుభవించకుండానే జీవితం ముగించబడింది. అదే ఆశించినది, చెప్పండి గట్టిగా, ఆశించినది అనుభవించి వెళ్తున్నాడు. అదుపు తప్పి బస్తకి వృక్షంలో చిక్కడిపోయింది. మా నోడు అక్కడ చచ్చిపోయాడు. మరణం బాగుందా? ఆ కంచర్ గాడిదంట సాగిపోయిందని రాశాడు. ఆ కంచర్ గాడి ఏమైంది? సాగిపోయింది అని రాశాడు. చదవచ్చు, నేను నా మాటలు గమనించండి. కాబట్టి అబ్షాలోము అందగాడైనప్పటికీ తండ్రికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నాడు. అతని బుద్ధి లేని గాడిద. మనం అప్పుడప్పుడు చెప్తా ఉంటాం, ఏమని బుద్ధి లేని గాడిద, అట్టగాడిద, గాడి గుడ్డు, రకరకాలుగా తింటా ఉంటారు. ఇతను నేనేమంటానంటే బుద్ధి లేని గాడిద. ఎవరో ఎందుకు బుద్ధి లేని గాడిదని టైటిల్ ఇద్దాం మనం? దుర్బోధను అంగీకరించాడు, పదవీకాంక్ష కలిగి ఉన్నాడు, మేలు చేసిన వాడు కీలు చేశాడు. ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్న వాడికి ఏ పేరు అంటారే? కీర్తన గ్రంథం 32 వచ్చిన బుద్ధి జ్ఞానము లేని కంచర గాడి వలె ఉన్నది అంటాడు. కీర్తన గ్రంథం 32 బుద్ధి లేని కంచర గాడి వలె ఉండదు. ఎత్తు తన కామంగా నెరుగును, గాడిద తన సొంత గడ్డి తెలుసుకొనును. మీకు విశ్వాసం సొంత దొడ్డి ఎవరు? ఏది విశ్వాసం సొంత దొడ్డి? సంఘం. మీకు సొంత దొడ్డి ఏంటి చెప్పండి? మీకు సొంత దొడ్డి ఏంటి? అమ్మా మీకు దుడ్డేదమ్మా చెప్పండి తల్లి. మందిరమే కదమ్మా. మీకు ఆత్మీయ తండ్రి చెప్పండి. తన తండ్రి లేక తండ్రి యజమానుడైన వాణిని ఆమె నమ్మకమైన గాడిదగా సొంత దొడ్డులో నుండి బయటికి వెళ్ళకూడదు. ఆమె ఒకరిద్దరు చెప్పేది. ఏ దొడ్లోంచి ఏ దొడ్లోకి వెళ్ళకూడదమ్మా? ఈ దొడ్లోంచి పక్క దొడ్లో పరిగెడితే ఏమంటారు చెప్పండి? మాట్లాడినమా? సొంత దొడ్లోనే ఉండాలి. ఆమె సొంత దొడ్లోనే ఉండాలి. ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళకూడదు. అట్ ద సేమ్ టైం ఆత్మీయ తండ్రి అంటే ఒక్కలే కంచెల గాడి వలె, బుద్ధి జ్ఞానం లేని కంచెల గాడి వలె మనం ఉండవచ్చు. ఇది కట్టబడిన ఊరిలో కట్టబడిన గాడిద. చెప్పండి ఏంటి? ఊరిలో కట్టబడిన గాడిద. ఇదే మనం చదువుతాం అస్తమానం, ప్రతి సంవత్సరం ఏం చదువుతాము? కట్టబడిన గాడిద ఉంటుంది, మీరు వెళ్ళి దాన్ని తోలుకుని రండి. వెంటనే వాళ్ళు వెళ్ళి తోలుకొస్తారు. వాళ్ళు అడుగుతారు, అక్కడ గాడిద యజమానులు అడుగుతారు, ఎవరు కావాలి, ఎవరికి మన్నారని. ఇది యేసుకు కావాలని చెప్పండి అన్నాడు. హల్లెలూయా. కట్టబడిన గాడిద. దాన్ని మనం ఎలా చెప్తాం? మానవుడు
ఎన్ని రకముల కట్లతో కట్టబడి ఉన్నాడంటే, పొలం అనే కట్లతో కట్టబడి ఉన్నాడు, సాంప్రదాయాలు అనే కట్లతో కట్టబడి ఉన్నాడు, ఆచారాలు అనే కట్లతో కట్టబడి ఉన్నాడు. ఆ కట్లు విప్పబడాలి. ఎవరు ఆమె గాడిదను ఎలాగైతే కట్టబడి దానిని విప్పుకురమ్మన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా కట్టబడిన ఆచారాలు, కట్టబడిన సాంప్రదాయాలు, కట్టబడిన పొలములను నేను క్రీస్తు వాడను. పౌలేమన్నాడు? చెప్పండి గట్టిగా, పౌలేమన్నాడు? నేను క్రీస్తు వాడను, నా తండ్రి క్రీస్తు, నా సృష్టికర్త దేవుడు, నన్ను పోషించుకోవడం తండ్రి, నన్ను పరలోకానికి నడిపించు ఆయన పరలోకంలో ఉన్నాడు. నేను కులం అనే కట్ల చేత బందీగా లేను. ఈ రోజు ప్రభు మాటగా నేను మీతో చెప్తున్నాను, ఒకవేళ ఇప్పటికీ కూడా పొలం 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 రాత్రి పనులు కొలం పనుకు నీవు బందీగా కట్టిమని ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినాడు, ఇదిగో ఆ ఊరిలో గాఢమైనట్టే దిక్కులో ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఒకవేళ అని చేత కట్టబడితే చేస్తున్నామన్న ఇప్పబడిన గాడిద వలె నువ్వు రా. ఇందాక పాట అందుకే పాడారు, ఆకాలి దప్పులు మన దుఃఖము లేదట. కులాలు లేవు, మతాలు లేవు, భేదాలు లేవు, తాంతవ్యాలు లేవు. అక్కడ క్రైస్తవులుగా మనం ఏ చక్కగా ఆరాధించాం. సాంప్రదాయాలనే కట్లతో ఉన్నారామా? ప్రభుత్వ వాడే నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు క్రీస్తును పోలి నడవండి. నేను ధైర్యంగా చెప్పగలను, నేను క్రైస్తవుడు. 4వ గాడిద యేసును మోసిన గాడిద. చెప్పండి, యేసును మోసిన గాడిద. చెప్పండి అందరి గట్టిగా, యేసును మోసిన గాడిద. చెప్పండి, ఆయన దీనత్వం గలవాడై సాత్వికుడని ఆ గాడిదని ఎక్కువ వచ్చాడు. ముగింపు, నువ్వు ఏ గాడిద అంటావు? చెప్పండి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మొదటి గాడిద అడవి గాడిద, స్వేచ్ఛగా ఉంది, ఆహారము. రెండో గాడిద కంచర గాడిద. ఆ గాడిదలకు ఎక్కువ పరిగెట్టేవాడు ఎందుకు పరిగెడుతున్నాడు? హల్లెలూయా. అక్రమమైన త్రోవను పరిగెడుతున్నాడు. మూడో గాడిద ఏం చెప్పాను? ఊరిలో కట్టబడిన గాడిద, అంటే ప్రతి బంధకంలో ఉన్న గాడిద. దాన్ని ఏం చేశాడు యేసయ్య? విడిపించాడు. అదే ఈరోజు మట్లాదివారం అంటే ఏంటి? మట్లు పట్టుకుని వాళ్ళు ఏమంటారు? హోసన్నా జయం, హోసన్నా జయం, చీరలు పరిచారు. నేను చెప్పనా, ఆ రోజు పెట్టిన గాడికి అంత హ్యాపీ. చీరలు పరిచారు, ఆ చీరల మీద గాడి పెట్టిందంట, మర్నాడు పెట్టిందంట, మళ్ళా అదే గాడిద. చీరలు ఏమి పరచలేదు. ఎందుకు పరచలేదు? యేసయ్య లేదు. ఆమె చివరి గాడి ఏం చెప్పాను? మీరు ఏ గాడికి వెళ్తూ ఉంటారు? మీరే డిసైడ్ అయ్యి ఇక్కడ నుండి వెళ్ళిపోండి.